ప్రార్థన. తలలోంచి కళ్ళు మూయండి. తన స్థానాన్ని నీకు ఇచ్చాడు, తన స్థానాన్ని నీకు ఇచ్చాడు యేసయ్య. తన గౌరవాన్ని నీకు ఇచ్చాడు. తండ్రి దగ్గర తనకెంత విలువ ఉందో అంత విలువ నీకు ఇచ్చాడు. ఒనేసీమును తనలాగా గౌరవించమన్న పౌల్లాగా ప్రభు నీకంత గౌరవాన్ని ఇచ్చాడు. ప్రార్థన చేయి. దేవా, నేను తెలిసి తెలియక తిరస్కరించాను. ప్రార్థన, వాక్యం, పరిశుద్ధ జీవితం మొదలైనవన్నీ బరువైన కాడిలాగా ఫీల్ అయ్యాను. స్టార్టింగ్లో నీ దాసుడు చెప్పినట్లు పరిచారకులను ఎంత ఘనపరిచి మాట్లాడాడు. సంవత్సరాలుగా నేను నిన్ను వెంబడిస్తున్నాను కానీ ఓ మంచి పరిచారకురాల్ని కాలేకపోయాను. కనీసం నీతో సరైన సహవాసాన్ని కలిగి ఉండలేకపోయాను. నీకోసం ఏమీ చేయలేకపోయాను. నన్ను క్షమించు ప్రభువా అని అడుగుతావా దేవుణ్ణి? ఈరోజు ఒక తీర్మానం చేస్తావా? నీకు విశ్రాంతి వచ్చింది నా తమ్ముడు, నీకు విశ్రాంతి దొరికిద్ది నా చెల్లి. విశ్రాంతి వచ్చిద్దిరా, నీకు విడుదల వచ్చిద్దమ్మా, నీకు విడుదల వచ్చిద్దిరా. దేవుని రెక్కల క్రింద ఉందిరా నీకు విశ్రాంతి. సురక్షితమైన ఆయన రెక్కల నీడలో నీకు విశ్రాంతి ఉంది తల్లి. నీ దగ్గర మొండితనం ఉందిరా, నీ దగ్గర గుడ్డితనం ఉంది, నీ దగ్గర పెడద్రం ఉంది, నీ దగ్గర లెక్కలేనితనం ఉంది, నీ దగ్గర నిర్లక్ష్యం ఉంది, నీ దగ్గర మూర్ఖత్వం ఉంది. చాలా సంగతులు తెలుసు కానీ లోబడవు. మొండి కోడెదూడలాగా నువ్వు ఎదురు తిరిగే వ్యక్తివి. మార్చుకో ఈరోజు. ఆ మొండితనమే నిన్ను విశ్రాంతి లేకుండా చేస్తుంది. ఆ మొండితనమే నీకు వేదన కలిగేటట్టు తయారైంది. దయచేసి ఇక నువ్వు మారు మనసు పొందు. ఒక తీర్మానం చేయి. ఈరోజు నేను ప్రార్థన ముగించేసరికి ఒక తీర్మానం చేసి ఇక్కడి నుంచి కదులు. ఆ మొండితనం వదిలే. సులువుగా లోబడు దేవునికి. ఖచ్చితంగా విశ్రాంతి స్టార్ట్ అయింది నీ లైఫ్లో. నువ్వు ఎదుర్కొంటున్న వేదనలన్నింటిలోంచి విడుదల స్టార్ట్ అయింది. కావాలంటే చూసుకో. ఒకటొకటిగా దేవునికి నువ్వు లోబరుచుకుంటూ దిద్దుకుంటూ నువ్వు అడుగులేయి. దేవుడిచ్చే ఆ విడుదలేందో విశ్రాంతి ఏందో నువ్వు అనుభవించకపోతే అప్పుడు అడుగు నన్ను. ఎందుకంటే లేఖనం అబద్ధం కాదు, వాక్యం నిరర్ధకం కాదు. నా యుద్ధకు వచ్చి నా కాడి మీ మెడ మీద ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకోండి, అప్పుడు మీకు విశ్రాంతి అన్నాడు గనక తప్పకుండా దొరికింది నీకు. ప్రార్థన. సర్వాధికారివైన మా తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు ప్రభువా. ఈవేళ మా అందరితో మీరు మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. విన్న ప్రతి మాటను అనుసరించి మా జీవితాల్లో ఈరోజు నుంచి అడుగులు వేయడానికి సహాయం దయచేయండి అయ్యా. పాప బంధకాల్లో ఉన్న మమ్ములను, పాపానికి సాతానుకు బానిసలుగా ఉన్న మమ్ములను నీ రక్తం ఇచ్చి విలువ పెట్టి మమ్మల్ని విడిపించినందుకు మీకు స్తోత్రాలయ్యా. నిండు మనసుతో మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. విలువ పెట్టి కొనబడిన మేము ఇక ముందు జీవితంలో నీ చిత్తాన్ని నెరవేర్చడానికి సహాయం దయచేయండి అయ్యా. మీ దాసుని ద్వారా మాతో మాట్లాడినట్లు గంటలు ఈ వాక్యాన్ని ధ్యానించేటట్లుగా మాకు కృప దయచేయండి అయ్యా. నీ కాడి భుజాన వేసుకొని ప్రతిరోజు నా తండ్రి నీ చిత్తానుసారంగా నీ బాటలో నడవడానికి కృప దయచేయండి అయ్యా. పట్టుదల కలిగిన మనసు మాకు దయచేయండి తండ్రి. నీ చిత్తం సంపూర్ణంగా నెరవేర్చేటట్లుగా మా జీవితాల్లో గొప్ప కార్యం మీరు జరిగించండి అయ్యా. ఈరోజు నాయనా నీ సన్నిధిలో ఎవరెవరైతే తీర్మానం తీసుకున్నారో, విన్న వాక్యాన్ని అనుసరించి నేను చదవాలి, దేవుని చిత్తం నెరవేర్చాలి, దేవాని పని చేయాలి అని ఎవరైతే తీర్మానం తీసుకున్నారో ఒక్కొక్కరి తీర్మానం యేసు నామంలో స్థిరపరచబడునుగాక. ఈరోజు విన్నాం ప్రభువా, మరలా మేము కలిసినప్పుడు దాన్ని నెరవేర్చి ఇక్కడ మేము నిలబడాలి ప్రభువా. ఒట్టి వారంగా, చదవని వారంగా, పనికి మానోళ్ళంగా ఇక్కడికి రాకూడదు తండ్రి. నీ చిత్తాన్ని నెరవేర్చి ఇక్కడికి తిరిగి రావడానికి ఆ పట్టుదల మాకు దయచేయండి. అడుగు వేస్తూ ఉండగా మమ్మల్ని ఆటంకపరచు చూస్తున్న ప్రతి దురాత్మ, చీకటి, అంధకార శక్తులు యేసు నామములో బంధించబడునుగాక. నీకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు వాక్యం అందించిన మీ దాసుని మీ ఏడంతల ఆత్మతో నింపండి అయ్యా. మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని, దీర్ఘాయువుని దయచేయండి తండ్రి. నీ చిత్తం నానాటికి ఇంకా సంపూర్ణంగా నెరవేర్చే కృప దయచేసి దీవించండి. మీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యుని నిత్య సహాయ సహవాస సమాధానములు సమకూడిన మనకు, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి సదాకాలము తోడై ఉండి నిత్యంతములో చేరు పర్యంతము నడిపించును గాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. దేవుని వాక్యం మన హృదయాల్లో ఫలించును గాక. మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట ప్రేమ వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. కూటం ముగించబడింది.